హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ అందరికీ. హ్యాపీ ఉగాది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈరోజు అయితే నేనైతే అవుట్ఫిట్కి అయితే ఈ టాప్ అండ్ జీన్స్ అయితే వేసుకుంటున్నాను అనమాట. బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేసాక ఇలా హెయిర్ క్లిప్ అవన్నీ పెట్టుకున్నా. సో నా డే ఇన్ మైలో ఏమీ ఉండదు అనమాట. లేకడం, స్కిన్ కేర్ చేసుకొని ఫ్రెష్ అవ్వడం, టీవీ చూడడం, వెళ్తే పెద్దమ్మల ఇంటికి వెళ్ళడం. అంటే మా పెద్దమ్మల ఇల్లు మా ఇంటి పక్కన, అంటే మా మమ్మీ వచ్చేసి మా చిన్ననితో సోదులేయడం, మాట్లాడుకోవడం. సో ఇప్పుడైతే నేను మా అక్క ట్విన్నింగ్ వేసాం అనమాట. యాక్చువల్లీ ఇది నా టాపే ఫ్రెండ్స్, నాదే టాప్, కానీ ట్విన్నింగ్ వేద్దామనేసి ఇచ్చాను. కొత్తది, నేను అది ఇప్పుడు కూర్చోయలేదు, ఇది వన్ టైం వేసినా మనకి ప్రేమ ఎక్కువ కదా, ఇచ్చాను. సో ఇప్పుడు మా పెద్దమ్మ ఫోన్ చేసింది అనమాట. మా అమ్మ వెళ్ళిపోయింది అలా అక్కడే. సో గైస్, ఇక్కడైతే నేను మా పెద్దమ్మ ఇంటికి వచ్చాం. మా అన్నీకైతే హాయ్ చెప్పండి అందరూ. ఇక్కడైతే మా పెద్దమ్మ అయితే ఫొటోస్ తీసుకోవడంలో బిజీగా. ఇప్పుడైతే నేనైతే షాపింగ్కి వెళ్దామనేసి అయితే రెడీ అయ్యి వచ్చామన్నమాట. నేను నా ఫోన్ కోసం ఒక్కదానికి బ్యాగ్ వేసాను. ఇందులో ఏం లేదు, జస్ట్ ఒక ఫోన్ అలా పట్టుకోవడానికి అవుతుంది. ఇక్కడైతే మా అన్య, ఇంకా మా అన్యల ఇంటి పైన ఒక తమ్ముడు ఉంటాడు అనమాట, సోను అని. చూడండి ఎలా డ్యాన్స్ వేస్తున్నారో వీళ్ళిద్దరు అయితే ఈవినింగ్ బయటకు వెళ్తారని ఫిక్స్ అయ్యారనమాట, లైక్ బ్యాడ్మింటన్ ఆడడానికి. అందుకని వీళ్ళిద్దరైతే అంత ఎంజాయ్మెంట్. మా పెద్దమ్మ అందరూ ఒప్పుకున్నారని. ఆశకి అయితే నవ్వుతుంది డ్యాన్స్ చూసి. ఇప్పుడైతే మా పెద్దమ్మ రావడానికి టైం పడుతుంది అనమాట. మా పెద్దమ్మ స్లో వస్తుంది. మా అక్క అయితే చిరాకు అయిపోతుంది. మా మమ్మీకి మా అక్కకి వార్ అవుతుంది అక్కడ అప్పుడు. సో గాయస్, ఇక్కడైతే మేమైతే ఫైనలీ వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడైతే మా మమ్మీ, మా పెద్దమ్మ అయితే ముందు వెళ్ళిపోతున్నారు. వీళ్ళిద్దరు ట్విన్స్ అంటే ఎవరైనా నమ్ముతారా గాయస్? ఇద్దరు ఒకలాగా ఉంటారు, కానీ ట్విన్స్ అనమాట. మా మమ్మీ చిన్న. సో ఇక్కడైతే మా అక్కకి అదే చెప్తే నవ్వుతుంది. అండ్ మా అక్క ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే బ్యాండ్స్ కట్ చేసుకుందాం అని, స్లిప్పర్స్ తీసుకుందామని. ఫస్ట్ అయితే మేము ఇక్కడైతే బస్ ఎక్కాం. సో జ్యువెలరీ షాప్కి ఎందుకు వెళ్ళాలని చెప్తాను అన్నాను కదా. మా ఇంకో పెద్దమ్మ, ఈ పెద్దమ్మ కాకుండా రెండో పెద్దమ్మ అయితే ఇంట్లో దిగిపోతున్నారనమాట. నాకైతే ముగ్గురు పెద్దమ్మలు అనమాట. మా మమ్మీ చిన్న. సో అందుకే మేము ఇక్కడికి వచ్చాం. చాలామంది ఉన్నారు. దాని తర్వాత మా అక్క కోసం చెప్పులు కొనడానికి వెళ్ళాం. దాని తర్వాత అయితే బయటకు వచ్చామన్నమాట మేము. సో దీని తర్వాత అయితే మేమైతే లక్కీ షాపింగ్ మాల్కి వెళ్ళామన్నమాట. మమ్మీ ఏదో తీసుకుంటానంటే సారీ ఏదో, నేను అక్క బయట కూర్చున్నాను. తర్వాత అయితే మంగళగిరి కాంప్లెక్స్కి అయితే వెళ్ళాం. మమ్మీ ఐబ్రోస్ తీసుకుంటాను అన్నది, అండ్ అక్క జుట్టు కట్ చేసుకుంటాను అన్నది. ఆ ప్లాన్ అయితే ఎలాగోలాగా ఫ్లాప్ అయిపోయింది. ఆంటీ అయితే అవ్వదనిసారు. ఆంటీ ఎంత మంచోళ్ళు అంటే, ఇప్పుడు నేను కట్ చేసినా నీ హెయిర్ అంత బాగోదు, ఎందుకంటే ముందే కట్ చేస్తాం, ఫస్ట్ వాటికి గ్రో అవని అన్నారు అనమాట. అందుకే మా అక్కయ్య సాటిస్ఫై చేసింది. ఇక్కడైతే మేము రోజ్ సెల్ అనుకుని వచ్చాం. ఇక్కడైతే చాలా బాగుంది, అండ్ రూమ్ కూడా చాలా పెద్దది, అన్నీ అవుతాయన్నమాట. నేను అయితే హెయిర్ కట్ చేసుకుందాం అనుకున్నాను, బట్ మమ్మీ కట్ చేస్తాను అన్నదని నేను ఏంటంటే మా అక్క అందుకే ఫేస్ ఇలా పెట్స్ అయితే వచ్చేస్తుంది. ఇంకా దీని తర్వాత అయితే నేను సో ఈవినింగ్ అయితే మాకు ఒక ప్లాన్ ఉందన్నమాట. నాకు, మా అక్కకి, అన్నికి అండ్ ఆశాకి అయితే మేము బయటకు వెళ్దాం అనుకున్నాం, పర్స్ అవుతుందనేసి. ఇక్కడైతే వచ్చాక మమ్మీ వాళ్ళు బ్యాగ్స్ చూసారు, అండ్ వెదర్ చూసారు ఎలాగుందో. బాగుంటుంది, నాకు ఈ వెదర్ అంటే చాలా ఇష్టం. తర్వాత అయితే నేనైతే మా ఇంటికి వచ్చాను అనమాట. సో ఇదైతే చాలా బాగుంది, నాకైతే ఈ డ్రెస్ వరకు. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.